రేవంత్ సర్కారుపై నిరుద్యోగ లోకం భగ్గుమంది. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని నిరుద్యోగ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. నిరుద్యోగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిరుద్యోగ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. కాంగ్రెస్ ది మోసపూరిత జాబ్ క్యాలెండర్ అని మండిపడ్డారు. నిరుద్యోగుల ఓట్ల కోసమే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని మాయమాటలు చెప్పిందన్నారు. 6 నెలలైనా ఉద్యోగాల ఊసు లేదని, తేదీలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని నిరుద్యోగులు ప్రశ్నించారు. నిరుద్యోగ విద్యార్థి సంఘాల నాయకుల టీఎస్పీఎస్సీని ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పోస్టుల భర్తీ చేయాలంటూ ధర్నా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూస్తా ఉన్నాం, జీవో 46 రద్దు చేయాలి, గ్రూప్ 1 మెయిన్స్ 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఇచ్చాలి, జాబ్ క్యాలెండర్ తక్షణమే ప్రకటించాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు వృత్తి తక్షణమే ప్రకటించాలంటూ కూడా వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. టీఎస్పీఎస్సీని ముట్టడించారు. రేవంత్ సర్కారు నిరుద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా మండిపడతా ఉన్నారు. మరోవైపు ఇక్కడ పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజారాం యాదవ్ తో పాటు దత్తాత్రేయతో పాటు పలువురు ఉన్నారు. రాజారావు, ఎందుకు ధర్నా చేస్తాం? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిరుద్యోగులు వంచి కేవలము నిరుద్యోగుల యొక్క శవాల మీద రాజకీయం చేసి మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, అట్లాగే నిరుద్యోగులకి 4000 వృత్తులు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి నిరుద్యోగుల యొక్క ఆశల్ని పెంచి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 6 నెలలైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయి కనీసము ఒక్క పోస్ట్ అయినా కూడా కొత్తగా విడుదల చేయలేదు. అందుకోసం మేము ఇలా నిరుద్యోగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మరి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాము. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ చెప్పిండ్రు, మీరు చెప్పిన తర్వాత ఇలా మీరు అధికారులకు వచ్చిన తర్వాత మా నిరుద్యోగులన్నీ కనీసం పట్టించుకోవట్లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రకటనలతోటి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతోటి మంది పిల్లలను మా పిల్లలను చెప్పుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని తానిచ్చినట్టుగా చెప్పి ఉద్యోగ మేళాల పేరిట చెప్పి మొత్తం కూడా ఇప్పటికి కూడా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి. అందుకోసం మేము డిమాండ్ చేస్తాము. విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ద్వారా ఓయి విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్ గా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వండి. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలని 2000 పెంచండి, గ్రూప్ 3 ఉద్యోగాలని 3000 పెంచండి, అట్లాగే డిఎస్సి మెగా డిఎస్సిని ఇవాళ 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు ఇవాళ మీరు ఈ రకంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ మీరు గతంలో ఏం చెప్పిండ్రు? ప్రజాపాలన అని చెప్పిండ్రు. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ నిరుద్యోగులను నిండా ముంచి ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది కాంగ్రెస్ మోసపూరితమైన క్యాలెండర్. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలనే తామిచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి పోలీసులతో ఆపలేవు రేవంత్ రెడ్డి గారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ప్రకటించాలా జాబ్ క్యాలెండర్ వెంటనే మొత్తంగా అయితే వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి
ఉద్యోగాలను ప్రకటించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేదే లేదని కూడా వీళ్ళు స్పష్టం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లను రిజల్ట్స్ ఇచ్చి అవి తాము చేసినాయని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ కూడా నిరుద్యోగ విద్యార్థి చేసే నాయకులు మండిపడతా ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది.